హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ దీపు గాయత్రి అఫీషియల్. సో ఇవాళ అయితే మేము జుమేరా బీచ్కి అయితే వెళ్తున్నాం. అక్కడ ఎలా ఎంజాయ్ చేస్తామో, ఎలా వెళ్తామో అన్నీ చూపిస్తాము. సో లెట్స్ గో. మేము బీచ్కి అయితే స్టార్ట్ అయ్యాం, ఈవినింగ్ టైంలో స్టార్ట్ అయ్యాం. కానీ ఎండ అయితే చాలా అంటే చాలా కొడుతుంది. కార్లో వెళ్తున్నాం, ఒకసారి చూడండి వే ఎలా ఉందో. దుబాయ్ రోడ్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. ఇదిగో చూడండి, ఇక్కడైతే మొత్తం పెద్ద బిల్డింగ్సే. దుబాయ్లో అయితే ప్రతి ఇంటి ముందు చెట్లు మాత్రం పక్కా ఉంటాయి. బీచ్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం. ఇది పార్కింగ్ ఏరియా. ఇక్కడైతే మా కార్ పార్కింగ్ చేసాం. ఇది ఏరియా అన్నమాట. ఇక్కడికి వచ్చాక మాకు తెలిసింది ఏంటంటే, మేము అసలు ఈ బీచ్కి వద్దామని అనుకోలేదండి. మెరీనా బీచ్కి వెళ్దామని అనుకున్నాం. అంటే దాన్ని జుమేరా అని అంటారు, మెరీనా అని కూడా అంటారు. సో మళ్ళీ నేనైతే చాలా హోప్తోనైతే మెరీనా బీచ్కి వెళ్దామని అనుకున్నా. బట్ ఇక్కడికైతే వచ్చేసా. సో వచ్చేసా కదా అనేసి ఈ బీచ్ని కూడా వ్యూ చూపిద్దాం అనేసి చూపిస్తున్నా. ఇక్కడైతే రెస్క్యూ టీం ఉంది అండ్ ఇక్కడ బోటింగ్ కూడా జరుగుతుంది. సో చాలా బాగుంది. చుట్టూ చెట్లు, సన్సెట్, పక్కన రోడ్. మేమైతే ఒక బీచ్ అనుకొని ఇంకొక బీచ్కి వచ్చాం. మేము జుమేరా బీచ్కి వెళ్దాం అనుకున్నాం, కానీ లొకేషన్ పెట్టి చూస్తే ఒకటి వచ్చింది. సో మళ్ళీ మేము రిటర్న్ అయిపోతున్నాం జుమేరా బీచ్కి. మళ్ళీ మేము వెళ్తున్నాం అన్నమాట. మేము ఎందుకు కన్ఫ్యూజ్ అయ్యామంటే, జుమేరా బీచ్లు అంటే లొకేషన్లో చాలా చూపిస్తున్నాయి. మాకు కూడా కొత్త కదా వెళ్ళడము, ఎప్పుడు వెళ్ళలే. సో అందుకనే మాకు కన్ఫ్యూజ్ అయింది. ఇక్కడికి వచ్చి మీకైతే బీచ్ అయితే చూపించాను కదండి, ఆ బీచ్కి వెళ్ళాం. ఇప్పుడు మళ్ళీ ఇంకా జుమేరా బీచ్, దాన్ని జుమేరా బీచ్ అంటారంట, మెరీనా బీచ్ అంటారంట. సో చూసేద్దాం. అప్పుడే స్టార్ట్ అయ్యాం. లేట్ అయ్యేటట్టుంది, 7:30 అయ్యేటట్టుంది. అంటే మన ఇండియా టైం చెప్తే 9 అవుతుంది అన్నట్టు. ఇక్కడ సైడ్ 7:30 అంటే అటు సైడ్ 9 అవుతుంది అన్నట్టు. సో ఇంకా మాకు తగ్గట్టు ఇక్కడ ట్రాఫిక్ అయితే చాలా అంటే చాలా ఉంది. 5 మినిట్స్కి ఒకసారి ట్రాఫిక్ అయితే వస్తుంది ఇక్కడ. చూద్దాం నైట్ అవుతుందా మరి ఎట్లా అవుతుందో. మోస్ట్లీ వీడియో అయితే కరెక్ట్గా రాదనుకుంటా. చూడనైతే చూద్దాం, వస్తే తీస్తా, లేదంటే కూడా ట్రై చేస్తా తీయడానికి. జుమేరా బీచ్ నుండి అయితే మేమైతే స్టార్ట్ అయిపోయాం. కానీ ఇక్కడ ఏంటంటే మళ్ళీ మ్యాపే పెట్టుకున్నాం మేము. కానీ లెట్స్ సీ మేము మళ్ళీ కరెక్ట్ డెస్టినేషన్కి చేరుతామో లేదో చూద్దాం. మీరు ఏంటి సీట్ బెల్ట్ పెట్టుకుంది ఏంటి అనుకుంటున్నారా? లేదండి, నేనేం పడతానైతే పెట్టుకోలేను. జస్ట్ ఇక్కడ ఏంటంటే దుబాయ్లో చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, మన ఇండియా లెక్కనైతే కాదు. ప్రతి ఒక్కరూ పక్క సీట్ బెల్ట్ పెట్టుకొని ఉండాలి. డ్రైవర్తో పాటు మనం నార్మల్ పీపుల్ కూడా సైడ్ కూర్చునే వాళ్ళు కూడా సీట్ బెల్ట్ పెట్టుకోవాలి, లేదంటే ఫైన్ పడుతుంది ఇక్కడ. ఇంత టైం అయినా కానీ ఇంకా అసలు ఎండ మాత్రం తగ్గట్లేదు. ఇక్కడ కనిపిస్తుంది చూడండి పెద్ద పెద్దగా, ఇవేంటో అనుకోకండి, ఇవి క్రేన్స్ అన్నమాట. ఎందుకు అంటే ఇవి ఇక్కడ దుబాయ్లో అయితే ఈ క్రేన్స్ అనేటివి యూజ్ చేస్తారు. దేనికి యూజ్ చేస్తారంటే ఇలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టడానికి క్రేన్స్ అనేటివి యూజ్ చేస్తారన్నమాట. ఇక్కడ అన్నీ చాలా పెద్ద హైట్లో కడతారు కదా అండి బిల్డింగ్స్. సో అందుకనేసి ఈ క్రేన్స్ అనేటివి యూజ్ చేస్తారు. ఇక్కడ నేను ఫింగర్ పెట్టి చూపిస్తున్నాను చూడండి, దాన్ని ఏమంటారంటే బుర్జ్ అల్ అరబ్ అని అంటారు. బుర్జ్ అల్ అరబ్ అంటే ఏంటో అనుకోకండి, ఇది 7 స్టార్ హోటల్. అంటే అక్కడ పైన కనిపిస్తుంది హెలిప్యాడ్, అక్కడ హెలికాప్టర్ అనేది ల్యాండ్ అవుద్దంట. సో బయట నుంచి చూస్తే చాలా అంటే చాలా బాగుంది. 7 స్టార్ హోటల్ అంటే ఎంత బాగుంటుందో. ఈ వాల్స్ అయితే చాలా డిజైన్గా కట్టారు. ఈ ప్రాపర్టీ మొత్తం షేక్స్ వాళ్ళ ప్రాపర్టీ అట. సో నాకైతే ఆ షేక్స్ వాళ్ళ నేమ్స్ అయితే తెలీదు, నేను మీకు చెప్దామంటే. చుట్టూ పెద్ద పెద్ద బిల్డింగ్స్, మిడిల్లో రోడ్. ఇక లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది అది జామ్ మెరీనా రెసిడెన్సీ అంట. ఇక్కడ అవును, ఇక్కడ దుబాయ్లో ఎన్ని స్టేట్స్ ఉంటాయి అన్నట్టు? అసలు 7 స్టేట్స్ ఉంటాయి ఇక్కడ. 7ఆ? ఏంటి అవి?
దుబాయ్, అబుదాబి, షార్జా, అజ్మాన్, అలైన్, ఫుజేరా, రసల్ ఖైమా. యుఏఈ అనేది ఒక కంట్రీ. ఆ యుఏఈ కంట్రీలో 7 స్టేట్స్ ఉన్నాయి. నేను ఉన్నది దుబాయ్లో ఉన్నాను నేను ప్రజెంట్. అదిగో అక్కడ స్పార్కిల్ టవర్స్ ఉన్నాయి చూడండి. ఈ కార్ చూడండి, భలే ఉంది కదండి. ఇదిగో ఇక్కడ చూడైతే మెట్రోలు అయితే ఇలా ఉన్నాయి, పక్క నుంచే వెళ్తుంది. ఫైనల్గా అయితే మెరీనా బీచ్కి రీచ్ అయిపోయాం. అండ్ ఇంకా మేము ఆర్టీఏ పార్కింగ్కి అయితే చూస్తున్నాం ఎక్కడ పార్కింగ్ చేయాలో. పెయిడ్ పార్కింగ్ ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ పార్క్ చేయాలని చూసాము, కానీ వేరే వాళ్ళని అడిగితే ఇవాళ సండే కదా ఫ్రీ పార్కింగ్ ఉంటుంది అని చెప్పారు. సో మేము పార్క్ చేసాం. ఇక్కడ నిల్చొని అయితే నేను అవుట్లుక్ అయితే వేస్తున్నా. అండ్ ఇక్కడ నిల్చొని కొన్ని పిక్స్ కూడా నేను తీసుకున్నాను ఆల్రెడీ. కానీ వ్యూ అయితే బాగుంది పైనుంచి. మేమైతే రీచ్ అయిపోయాం మెరీనా బీచ్కి. ఇది అవుట్ సైడ్ వ్యూ అన్న. చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్. ఇది బీచ్ దగ్గరికి ఎంట్రీ. చూడగానే నాకు ఫస్ట్ ఇది ఐస్ క్రీమ్ కనిపించింది. అటు సైడ్ ఇటు సైడ్ 2 సైడ్స్ పెట్టారు ఐస్ క్రీమ్స్ అయితే. చాలా బాగుంది ఎంట్రీయే, ఇంత బాగుంది. ఇక్కడ పర్ఫ్యూమ్స్ దొరుకుతాయి. టాయ్స్, ఇక్కడ టాయ్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ లెమనీస్ రెస్టారెంట్ ఉంది చూసాను. థ్యాంక్స్ ఫర్ లెస్. అక్కడ మోస్ట్లీ తక్కువ కాస్ట్కి వచ్చి అక్కడ లెస్ అని ఉంది కదా. నేను అనుకుంటున్నా అక్కడ తక్కువ కాస్ట్కి ఇస్తారేమో అని. ఎంట్రీ బీచ్ ఎంట్రీ. సో ఇక్కడ చూడైతే రెస్టారెంట్స్ అండ్ ఇక్కడ వెనుకాల చూసుకున్నట్టయితే కిడ్స్ ప్లే ఆడుకోవడానికి అది. అక్కడైతే రెస్టారెంట్ ఉంది రైట్ సైడ్. Let's go to beach. ఇది బీచ్ వ్యూ అన్నమాట. చాలా చాలా బాగుంది. చాలా ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతున్నా. ఈ చుట్టూ ఈ బీచ్, ఈ రెస్టారెంట్ అండ్ ఇక్కడ బిల్డింగ్స్. మెయిన్ అంటే దుబాయ్ అంటే బిల్డింగ్స్ చూడండి. అక్కడ వెనకాల ఉన్నట్టయితే ఆడ సోఫా సెట్స్ ఉన్నాయి. అక్కడ బీచ్ లో ఎంజాయ్ చేసిన తర్వాత ఇక్కడ ఏమంటారు రెస్ట్ తీసుకోవడానికి. చూడండి బ్యాక్ సైడ్ లో ఉన్నాయి. అండ్ నేను మీకు ఇప్పుడు చూపిస్తా అందులో కూర్చొని. అక్కడ సీట్స్ ఎట్లా ఉన్నాయో అక్కడ నేను ఒకసారి మీకు కూర్చొని చూపిస్తా ఎట్లా ఉన్నాయో. లెట్స్ గో. కూర్చోగానే సీట్ అయితే లోపలికి వెళ్ళింది. నార్మల్ సీట్ ఏమనుకున్నా, చాలా అంటే చాలా బాగుంది. మంచిగా పడుకోవచ్చు ఇక్కడ. వ్యూ ఎంజాయ్ చేస్తూ ఇట్లా పడుకొని ఇక్కడ వ్యూ చూడొచ్చు ఎంత బాగుందో. నేనైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తున్నా వ్యూని. బాగుంది. అండ్ ఇక్కడ అక్కడ ఇంకొక సీట్స్ కనబడుతున్నాయి. అవి ఏంటో ఒకసారి ట్రై చేద్దాం. మళ్ళీ దుబాయ్కి వస్తామో లేదో ఒకసారి ట్రై అయితే చేద్దాం. నార్మల్ బుట్టిలకి కనబడుతున్నాయి కానీ సీట్స్ ఇవి బుట్టిలేవి. చాలా అంటే చాలా బాగున్నాయి. నేనైతే చాలా అంటే చాలా పిక్స్ తినా ఇక్కడ. సో చూసేయండి నా అరౌండ్ సీట్స్ ఎలా ఉన్నాయి మీరే చూసేయండి.
ఇంకొకటి అక్కడ ఏదో ఉంది, ఒకసారి నేను నిల్చుంటా చూడండి మీరే. బీచ్ వ్యూ అనేది ఇక్కడ చూడొచ్చు. చాలా అంటే చాలా బాగుంది. ఆరమ్స్ అంతా అక్కడ బీచ్ లో ఎంజాయ్ చేసి ఇక్కడ ఆరమ్స్ అవ్వచ్చు. చాలా అంటే చాలా బాగుంది. Let's go to beach. ఇంకా చాలా ఉన్నాయి తిరిగేటి. నాకు దమ్ము వస్తుంది అసలు, ఇంకా మీకు అన్ని చూపిద్దామంటే, కానీ చూపిస్తా, నేను కూడా చూడాలి కదా, అండ్ మీకు కూడా చూపిస్తా. వరల్డ్లో బిగ్గెస్ట్ జైంట్ వీల్ ఇది. చాలా అంటే చాలా పెద్ద ఉంది. నేనైతే అస్సలు ఎక్కలేను, దీన్ని చూస్తేనే భయం వేస్తుంది అసలు. ఇక్కడైతే కూర్చున్నా, బట్ ఫస్ట్ కూర్చోడానికి వచ్చినప్పుడు అయితే ఒక ఆయన పర్మిషన్ లేదు ఇక్కడ కూర్చోవద్దన్నాడు. జస్ట్ ఏదో రిక్వెస్ట్ చేసి ఇక్కడికి వచ్చిన, కానీ కూర్చోడానికి అయితే అలో లేదు. Let's watch the beach and enjoy the beach view. Wow! Camels ఉన్నాయి, రైడ్ చేసుకోవచ్చు అక్కడ. క్యామెల్ రైడింగ్ చూడండి. ఇక్కడ బీచ్ లో అయితే చాలా మంది ఫోటోస్, బ్లాగ్స్, రీల్స్ చాలా మంది చాలా చేసుకుంటున్నారు. చూడండి మీరే. డిఫరెంట్ నేషనాలిటీ పీపుల్స్ అయితే ఉన్నారు. ఇక్కడ నాకు చూస్తుంటే అంతే వెరైటీ ఉంది. అసలు మన ఇండియా పీపుల్సే లేరు ఇక్కడ. బ్యాచిలర్ గ్యాంగ్ అయితే ఎవరినో టీజ్ చేసినట్టున్నారు. సో పోలీస్ బగ్గి అయితే వచ్చింది, అక్కడ చూడండి. అది ఇదైతే కారు, ఒరిజినల్ కార్ లెక్క అనిపిస్తుంది, కానీ ఒరిజినల్ కార్ కాదు. జస్ట్ నార్మల్ ఏదో ఫ్యాషన్కి పెట్టిర్రు. ఎందుకో నాకు చూడగానే మంచి అనిపించింది. సో ఇది బోటింగ్ చేయడానికి జాకెట్స్. మళ్ళీ అక్కడ ఎంజాయ్ చేసిన తర్వాత బోటింగ్ అవన్నీ పడుకోవడానికి, రెస్ట్ తీసుకోవడానికి అక్కడ కూడా ఉంది.
బీచ్లో తిరగడం అయితే అయిపోయింది. ఇక్కడున్న రెస్టారెంట్స్, బీచ్ చుట్టూ ఉన్న బిల్డింగ్స్, సన్సెట్ అండ్ మెయిన్గా ఏంటంటే జాయింట్ వీల్. అమ్మో చూడండి, ఇక్కడ ఇంత నైట్ అయినా కూడా ఇక్కడ చాలా హాట్ అండ్ హ్యూమిడిటీ ఉంది. టైం అయితే నియర్లీ 9 అవుతుంది. అంటే మన ఇండియాలో వచ్చేసి 10:30 అవుతుంది. అంటే అక్కడికి ఇక్కడికి డిఫరెన్స్ ఎంత అంటే 1.5 అవర్ డిఫరెన్స్ ఉంటుంది. ఐ హోప్ ఇవన్నీ చూసి మీరు ఎంజాయ్ చేశారా అని అనుకుంటున్నా. మేమైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాము. ఇక బీచ్ నుండి అయితే మేము ఎగ్జిట్ అవుతున్నాం. ఎగ్జిట్ అయ్యే వేలో కిడ్స్ ప్లే జోన్, షాప్స్ అండ్ ఇక్కడ చూడండి బొమ్మలు అయితే చాలా బాగున్నాయి. ఇక్కడ చిన్నపిల్లలు అయితే చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారు వాటిని ఆడుకుంటూ. అయినా ఇక్కడ వెహికల్స్ లాంటి బొమ్మ వెహికల్స్ లాంటివి కూడా ఉన్నాయి. చూడ్డానికైతే ఈ కిడ్స్ ప్లే జోన్ అయితే చాలా బాగుంది. అండ్ ఇక్కడ లైటింగ్తోనైతే సెట్ అదిరిపోయింది. వీకెండ్ కదా అండ్ మళ్ళీ నైట్ అయిపోయింది కదా, ఇంకా ఎవరింటికి వాళ్ళైతే వెళ్ళిపోతున్నారు. సో వెహికల్స్తో అయితే ఇక్కడ ఏరియా మొత్తం ఫుల్ రష్గా ఉంది. సో మేము కూడా అయితే ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోయాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ దీపు గాయత్రి అఫీషియల్.